కన్నప్ప సినిమాకి వివాదాలు చుట్టుముడుతున్నాయి. బ్రాహ్మణ సంఘాలు సినిమాలో తమను కించపరిచారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పిలక గిలక అనే క్యారెక్టర్లు లేవని అధికారికంగా ప్రకటించాలంటూ బ్రాహ్మణ చైతన్య వేదిక డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే కన్నప్ప సినిమాకు సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ మాయమవడంతో చిత్ర యూనిట్ ఆందోళనలో ఉంది. తాజాగా మరొక నిరసన సెగ తగిలింది. కన్నప్ప మూవీని వ్యతిరేకిస్తూ నిరసనలు మొదలయ్యాయి. బ్రాహ్మణులను కించపరిచేలా సీన్స్ పెట్టారంటూ గుంటూరు సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఆందోళన చేపట్టింది. చరిత్రను వక్రీకరించి సినిమా తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 27న కన్నప్ప విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రధానంగా పిలక గిలక పాత్రలు లేవని ప్రీ రిలీజ్ ఈవెంట్లో అధికారికంగా ప్రకటించాలంటూ బ్రాహ్మణ చైతన్య వేదిక డిమాండ్ చేస్తోంది. ఈ పాత్రపై స్పష్టత ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తామంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అంతేకాదు మంచు విష్ణు ప్రధాన పాత్రలు నటించిన సినిమాకు మరొక షాక్ తగిలింది. ఇక ఇప్పటికే బ్రాహ్మణ చైతన్య వేదిక హైకోర్టులో పిటిషన్ వేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ పేర్లు తమ కమ్యూనిటీని అవమానపరిచేలా ఉన్నాయంటూ బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే సినిమా సెన్సార్ ఇంకా పూర్తి అవ్వలేదని సెన్సార్ బోర్డు మాత్రం చెబుతోంది. చిత్ర యూనిట్ గుంటూరులో ఈవెంట్ ప్లాన్ చేయడంతో బ్రాహ్మణ చైతన్య వేదిక ఆ పాత్రలను వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇక కన్నప్ప సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రంలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్ కూడా ముఖ్యమైన పాత్రలు నటించారు. ప్రభాస్ పాత్ర దాదాపు అరగంట పాటు ఉంటుందని మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రభాస్తో పాటు మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మంచు మోహన్ బాబు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఇక తాజా వివాద నేపథ్యంలో చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే హార్డ్ డిస్క్ మాయమైందని చిత్ర బృందం టెన్షన్లో ఉంది. ఇప్పుడు మరొక వివాదం. సినిమాలో బ్రహ్మానందం అలాగే సప్తగిరి నటించిన పిలక గిలక అనే పాత్రలను తొలగించాలంటూ బ్రాహ్మణ చైతన్య వేదిక డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక ఈ చిత్రంలోని 2 పాత్రలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ నెల 27వ తేదీన విడుదల కాబోయే కన్నప్ప సినిమాలో తమను కించపరుస్తున్నారంటూ బ్రాహ్మణ సంఘాలైతే తీవ్రంగా మండిపడుతున్నాయి. కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను శనివారం నిర్వహించబోతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ను అడ్డుకుంటామంటూ బ్రాహ్మణ సంఘాలైతే హెచ్చరిస్తున్నాయి. ఈ మేరకు బ్రాహ్మణ చైతన్య వేదిక బాధ్యుడు శ్రీధర్ ప్రకటన విడుదల చేశారు. బ్రాహ్మణులను కించపరచడం మంచు మోహన్ బాబు కుటుంబానికి అలవాటైనంటూ ధ్వజమెత్తారు. గతంలోనూ చాలా సినిమాల్లో బ్రాహ్మణులను కించపరిచారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నప్ప సినిమాలో ఈ పిలక గిలక పాత్రలు లేవంటూ అధికారికంగా ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. ఆ పాత్రలపై స్పష్టత ఇవ్వకపోతే కోర్టుకి ఈడుస్తామని చెప్పారు. ఇక అన్నంత పనిచేశారు. కోర్టులో పిటిషన్ కూడా వేసినట్టుగా తెలుస్తోంది. బ్రాహ్మణులను కించపరిచే విధంగా పాత్రలతో సినిమాలు నిర్మించడం ఇప్పటికైనా మంచు ఫ్యామిలీ మానుకోవాలంటూ బ్రాహ్మణ చైతన్య వేదిక డిమాండ్ చేస్తుంది. ప్రధానంగా మంచు మోహన్ బాబు కుటుంబం మానుకోవాలంటూ బ్రాహ్మణ చైతన్య వేదిక డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి కన్నప్ప సినిమాని. కన్నప్ప సినిమాలో చాలామంది ప్రధాన కథానాయకులు ఈ సినిమాలో పాత్రలు పోషించారు. ముఖ్యంగా ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, అలాగే శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో నటించారు. బ్రహ్మానందం కూడా ఈ కీలక పాత్రలు నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ఇక అవ్వా ఎంటర్టైన్మెంట్స్ అలాగే 24 ఫేమ్ ఫ్యాక్టరీ పథకాలపై మోహన్ బాబు ఈ సినిమాని నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన సర్టిఫికేషన్ ఇవ్వలేదంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే బ్రాహ్మణ సంఘాలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇక సినిమాకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో సినిమా యూనిట్ అది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే సెన్సార్ బోర్డు మాత్రం ఇప్పటివరకు ఇంకా ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదంటూ తేల్చి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. బట్ బ్రాహ్మణ చైతన్య వేదిక మాత్రం హైకోర్టులో ఆల్రెడీ పిటిషన్ వేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి సినిమాలో తమను కించపరిచారంటూ బ్రాహ్మణ సంఘాలు అయితే మండిపడుతున్నాయి. బ్రాహ్మణ సంఘాలకు సంబంధించినటువంటి బాధ్యులు మాట్లాడారు. ఒకసారి చూద్దాం. సనాతన ధర్మ
మంటగలిపే మంచు మోహన్ బాబు మంచు విష్ణు, బ్రాహ్మణులు కించపరిచే మంచు విష్ణు, బ్రాహ్మణులు కించపరిచే మంచు విష్ణు, బ్రాహ్మణులు కించపరిచే మంచు విష్ణు. సనాతన ధార్మికుల ఐక్యత, సనాతన ధార్మికుల ఐక్యత, సనాతన ధార్మికుల ఐక్యత, సనాతన ధార్మికుల ఐక్యత. మంచు మోహన్ బాబు, మంచు మోహన్ బాబు, మంచు మోహన్ బాబు సినిమాని, కన్నప్ప సినిమాని పరమేశ్వర ప్రత్యర్థం ఉత్తరాభిషేకాత్మ శుభకర్మ పరీక్షామి లోకకళ్యాణ సమస్త శత్రుపీడ పరిహారార్థం దుష్టపీడ పరిహారార్థం బ్రాహ్మణ దోష పరిహారార్థం ఓం దేవతాపారాయణ శివదేర్భ్రాయ ఓం నమస్తే మీకు బతకడానికి అవసరమైతే మీ కుటుంబ సభ్యులను, మీ కుటుంబ చరిత్రలో సినిమాలు తీసుకోండి. సనాతన ధర్మాన్ని కానీ, హిందూ దేవీ దేవతల్ని కానీ, ప్రత్యేకంగా బ్రాహ్మణ కులాన్ని కానీ మీరు ఈ రకంగా కించపరుస్తూ, అవమానపరుస్తూ ఒక పూర్తి సినిమాల్లో, వీరి సినిమాల్లో చూపించినట్టుగా కన్నప్ప భార్య యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు. మీరు ఈ పాపానికి మీరు మీ వంశం మొత్తం కూడా కూర్చిపెట్టిపోతుంది. ఇప్పటికైతే జ్ఞానం తెచ్చుకొని మీరు ఏదైతే ఈ సినిమాలో కన్నప్ప అనే నకిలీ సినిమాలో ఈ పాపాన్ని కల్పించారో వాటన్నిటిని తొలగించి వాటిని రిలీజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మాత్రం ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో ఆడనియమం, సినిమాని థియేటర్లో కూడా రానికుండా చేస్తామని చెప్పేసి సనాతన పడితర ధర్మరక్షణ సేవా సమితి తరఫున, జేఏసీ తరఫున మేము హెచ్చరిస్తాం. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు గుంటూరు నగరంలో కన్నప్ప అనే సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు నగరంలో, ఈ గుంటూరు నగరంలో ఎందుకు ఏర్పాటు చేశారనేది మీకు చిన్న విషయం తెలియజేస్తాను. ఈ కన్నప్ప సినిమా గురించి మేము 10 నెలల క్రితం ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ నంబర్ 6236 దాఖలు చేయడం జరిగింది 10 నెలల క్రితం. అయితే దానికి సంబంధించి మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు, అట్లానే ఫిలిం సర్టిఫికేషన్ సిబిఎఫ్సి వాళ్ళు వీళ్ళందరినీ ముద్దాలుగా చేసి పెట్టడం జరిగింది. బ్రహ్మానందం సప్తగిరి మీద కూడా. అయితే కోర్టులో ఏమీ చెప్పుకోలేక, ఏమీ ఇచ్చేయలేక ఇప్పటికి 4 సార్లు వాయిదాలు వేశాడు సినిమా రిలీజ్ ని. అసలు ఆయన సినిమాకే వచ్చే ప్రేక్షకులు లేరు, థియేటర్లో టికెట్లు తెగేది కూడా లేదు. ఇప్పుడు కన్నప్ప అంటే శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి అంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది. సర్పదోష పూజలు దేశవ్యాప్తంగా భక్తులు అక్కడికి వస్తారు. దానికి సంబంధించిన కథనే తప్పుడు కథనాలతో, తప్పుడు చరిత్ర వక్రీకరించి కన్నప్ప అనే సినిమా తీయటం జరిగింది. దాంట్లో ఈ పాత్రలు పెట్టాడు. ఈ పాత్రలు పిలక, గిలక. పిలక ఏమో బ్రహ్మానందం, గిలకేమో సప్తగిరి. అంటే ఒక సామాజిక వర్గాన్ని, మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వీళ్ళ కుటుంబం సినిమాలు చూస్తూ ఒక 20 ఏళ్లుగా బతుకుతున్నారు. వాళ్ళకి కడుపులో తిండి, ఒంటి మీద బట్ట, తిరిగే కార్లు అన్ని బ్రాహ్మణ కులాన్ని కించపరిచి అవహేళన చేసిన సినిమాల ద్వారా సంపాదించుకున్న డబ్బులే. వాటితో బతుకుతున్నారు వాళ్ళ జీవనం. వాళ్ళు ఇప్పుడు మళ్ళా మా మీద బతకాలని చెప్పి వస్తే మేము దాని మీద ప్రొటెస్ట్ చేశాం, కోర్టులో ఫైట్ చేస్తున్నాం. అయితే ఇందులో ఫిలిం సర్టిఫికేషన్ వాళ్ళది చాలా పెద్ద తప్పు ఉంది. గతంలో దేనికైనా రెడీ. మేము హైకోర్టుకి వెళ్తే 3 సన్నివేశాలు కట్ చేయమని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది 2013లో. అప్పటికి సినిమా వెళ్ళిపోయింది. మళ్ళా ఇప్పుడు సిబిఎఫ్సి వాళ్ళకి మేము నోటీసులు ఇచ్చాం పోయిన సంవత్సరం ఈ సినిమా మీద. ఇప్పుడు కూడా దాని మీద వాళ్ళు ఆల్రెడీ లాయర్ని పెట్టుకొని హైకోర్టులో వాదించుకుంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఫిలిం సర్టిఫికేషన్
రీజనల్ అధికారికి ఒకటే మేము తెలియజేస్తున్నాం, ఈ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు కనుక తొలగించకపోతే రీజనల్ ఆఫీసర్ మీద మేము క్రిమినల్ కేసు చట్ట ప్రకారం కట్టబోతున్నాం, ఫిల్మ్ యాక్ట్ ప్రకారం కట్టబోతున్నాం. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. ఎందుకంటే మీ తప్పిదం వల్లే ఈ రోజున దేశంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, సినిమాలలో మహిళల్ని అసభ్యకరంగా చూపించటం, కులాలని రెచ్చగొట్టే సన్నివేశాలు పెట్టడం, కించపరచడం జరుగుతుంది. సనాతన ధార్మికుల ఐక్యత